నమస్కారం ముల్లంగి వెంకటరమణ గారు. నమస్కారం అమ్మా. అయితే జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి నవరత్నాల్లో ఒక పథకమైనటువంటి అమ్మ ఒడి పథకం అమలు పారదర్శకంగానే జరుగుతుంది అని వైసీపీ చెప్తోంది. కానీ ఇక్కడ చూసుకుంటే 15,000కు బదులు 9,000 పడుతున్నాయి అకౌంట్లో అని చెప్పి అక్కడ మాటలైతే వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు నిజంగానే అది వైసీపీ చెప్తున్నట్టు పారదర్శకంగా జరుగుతుందా? ఆంధ్ర ప్రజలారా అందరికీ నమస్కారం. మన సోదరి యాంకర్ గారు అడుగుతున్నారు అమ్మఒడి పథకం గురించి. ఆమె చెప్పేది కరెక్టే. ఎందుకంటే అమ్మఒడి చాలా బ్రహ్మాండంగా అసలు దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా మన జగనన్న కోట్లు వేస్తూ ఉన్నాడు. ఒకే కుటుంబానికి ₹1,00,00,000 వేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అమ్మఒడి లేదంటా ఉన్నారు. ఏందండి ఇది? ప్రజలారా బాగినండి, ఈ రాష్ట్ర ప్రజలకు అమ్మఒడి పడుతూ ఉండదో లేదో నాకు తెలియదు, కానీ మా జగనన్నకి 2 కూతుర్లండి లండన్లో చదువుతూ ఉన్నారు, హర్షారెడ్డి వర్షారెడ్డి. వాళ్ళకు మాత్రం టెన్షన్గా అడ్వాన్స్గా ₹1,00,00,000 చేరిపోతూ ఉంది. ప్రజలరా ఏంది పడంది? ఏంది? ముఖ్యమంత్రి గారి బిడ్డలకు పడితే కదండి మళ్ళీ మీకు పడేది. ముఖ్యమంత్రి గారికి 2 కూతుర్లు కోట్లు కుమ్మరిచ్చేస్తూ ఉండదా ఈ రాష్ట్ర ఖజానా నుంచి. ఏందో పర్లేదంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉండే పేదల బిడ్డలకు పడుతుందేమో నాకు తెలియదు, కానీ మా జగనన్న కుటుంబానికి మాత్రం టెన్షన్గా పడిపోతూ ఉంది. ప్రజలరా ఇంకో విషయము మీకు చెప్తున్నా, ప్రజలరా బాగా వినండి. అక్క చెల్లెమ్మలు అంటాడు, నా చెల్లెలు అంటారు. అన్న ఓ జగన్ రెడ్డి, అబ్బో ఇది ఇనబ్బా బాగుంటుంది, అంతా కన్నీళ్ళు తుడుస్తానంటాడు కదా జగన్ రెడ్డి. నీకు తోన్న పుట్టిన శర్మిలాకి ఎవరు తుడిచేది జగన్ రెడ్డి కన్నీళ్ళు? మీ చిన్న ఆయన కూతురుకు ఎవరు జగన్ రెడ్డి కన్నీళ్ళు తుడిచేది? అబ్బా వీళ్ళంతా రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలో కన్నీళ్ళు తుడిచి ఓదార్చేవాళ్ళు లేరు. నీకు తోన్న పుట్టినటువంటి చెల్లెలకు ఓదార్చేవాళ్ళు లేరు. ఇద్దరికి మాత్రం జగన్ రెడ్డి భారీగా ఏకబ్బా సంతోషం విలాసాలు ఆ సెక్యూరిటీతో ఉన్నారు జగన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉండే 2 మాత్రం విద్యార్థులు వాళ్ళే జగన్ రెడ్డి నీ కూతుర్లు హర్షారెడ్డి వర్షారెడ్డి. ఈ చెల్లెళ్ళు మాత్రం లండన్లో ఎలా కోలంగా ఉన్నారు జగన్ రెడ్డి. ఇది ఏం పథకం జగన్ రెడ్డి? అయితే మీరు అన్నట్టు ఇదే పథకం గురించి పలు కండిషన్స్ పెట్టి 15,000కు బదులు 9,000 ఇచ్చి ఇస్తున్నారు, ఇలా కోత పెట్టడం ఏంటి అని లబ్ధిదారులు వాపోతుంటే, అక్కడ ప్రభుత్వం ఏమో ఇది అప్రదిష్ట పాలు చేయాలని ఇంత మంచి పథకాన్ని కుట్ర పన్నుతున్నారు, 100% వాళ్ళ ఖాతాల్లో డబ్బు పడుతుంది అంటుంది. ఖాతాలు ఉన్నాయో కానీ మాకు తెలియదు, కానీ నువ్వేం ఖాతాలో పెట్టినావో 2 ఖాతాలకు పడిపోతుందమ్మా. ఒక స్కాచ్కి ఒక ఇందిరా టెలివిజన్కి ఈ ఖాతాలకే పడేది డబ్బు. నేను రోజు ఈ ఖాతాల గురించే చెప్పేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి ఏం ఖాతాలమ్మా? కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్గా ఈ ఖాతాలో వస్తూ ఉంటే ఆ ఖాతా నుండి డైరెక్ట్గా ఇందిరా టెలివిజన్కో స్కాచ్కి పడిపోతూ ఉంటే ఈ ఖాతాల్లో ఏంది పడేది? ఆ ఖాతాలు ఆన్లైన్లో అట్టే పెట్టేస్తున్నారు. ఈ ఖాతాలు పనిచేయడంలే. ఎందుకంటే ఇది ₹1,00,000 పూర్తిగా ఊడ్చేస్తూ ఉన్నారు. దాంట్లో వందల కోట్ల నిల్వ ఉన్నది. ఇందిరా టెలివిజన్లో ఒక స్కాచీలో 1,000 కోట్ల నిల్వ. దానికి పడాలా. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, తగ్గుతాయా? తగ్గవు. చిన్న పిల్ల ఏర్లు పోతుంటాయి, ఎండిపోతాయి. ఇవంతా పెద్ద సముద్రం లాంటి ఖజానా కలిగినటువంటి మన జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాకు పడిపోతూ ఉంది. ఆ అకౌంట్లో కుప్పలుగా అయిపోతుందమ్మా. ఆ ఖజానా నిండుతూ ఉంది. ఈ ఖజానా దీంట్లో అకౌంట్ ఉంటే కదా, ఈ అకౌంట్లో లేకుంటే ఫెయిల్ అయిపోతూ ఉండదు. దానికి మినిమం బ్యాలెన్స్ ఉండాలా. ఈ తల్లిదండ్రులు అమ్మఒడి ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులకు మినిమం బ్యాలెన్స్ ఉండాలా. వాళ్ళు చితకా పనులు చేసుకొని వాళ్ళ అకౌంట్లో 0 ఉంటే డబ్బు ఎట్లా పడుతుందండి? కనీసం 100 నుంచి 200 కోట్లు ఉండాలా. అటువంటి ఖాతాలే ఫిలప్ చేస్తాడు మా జగన్ రెడ్డి. లెక్కెత్తుకో. మా మంత్రి గారు 1,000 కోట్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకౌంట్ గలగల అని ఉంటుంది. సముద్రంలో ఏరుబయ్యి వరదలు వచ్చి కొట్టుకొని పోతూ ఉంటుంది. గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఎట్లా పోతూ ఉంటుంది, ఆ విధంగా పారుతూ ఉందండి. అవి అకౌంట్లో పడేది. మీరేందో అకౌంట్లు అంటున్నారు. ప్రజలు పిచ్చి ప్రజలండి, వాళ్ళకి అర్థం కాలేదు. ప్రజలారా బాగా ఆలోచన చేయండి. మీ అకౌంట్లో కూడా ఈ కిట్కి అడగండి అమ్మా. ఒరే ఈ జగన్ రెడ్డి
కోట్ల రూపాయలు వాళ్ళ కూతురులో పడే అకౌంటు, వాళ్ళ కూతుర్లకు వచ్చే అకౌంట్ ఎట్లా పడుతూ ఉంది, ఈ లండన్కి ఎట్టబోతున్నారు. మీ బిడ్డలకు డబ్బు లేక చదవలేకుండా ఇంటికాడ ట్రాక్టర్ పనులకు, ఆటో పనులకు, సెంట్రింగ్ పనులకు, పెయింట్ కొట్టేదానికి, బేల్దారి పనికి దీనికి పోతూ ఉన్నారు కదా మీ బిడ్డలు. జగన్మోహన్ రెడ్డి కూతుర్ల మాదిరి లండన్లో ఎటు చదువుతున్నారో ఆ పథకం ఒకటి అడగండి తల్లులారా. రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ చెల్లెమ్మలో మీరు కూడా అడగండి. ఇప్పుడు వర్షారెడ్డి, హర్షారెడ్డి వీళ్ళిద్దరుండే సుఖాలు ఈ రాష్ట్రంలో ఎందుకు లేదు? ఒక కుటుంబంలో జగన్ రెడ్డికి పుట్టిండే కూతుర్ల కన్నా ముందు పుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకెందుకు లేదమ్మా సుఖము? అదేమి పథకము? ఆ పథకం పేరు కావాలా జగన్ రెడ్డి? కొంచెం ఉన్న బుద్ధి ఉండదా నీకు? నీ చెల్లెల్ని ఏడిపిస్తూ నీ కూతుర్లు మాత్రం వేళావేళంగా ఉంటే ఇది ఏం జగన్ రెడ్డి ఇదా? బుద్ధుండేవాడు చేసే పనేనా? ఏమయ్యా ఎందుకు ఈ విధంగా చేస్తావు? నీ చెల్లెలను ఆహ్లాదకరంగా నవ్వించో, లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వించమంటే నువ్వు మందిచ్చి తాగతా నవ్వుకుంటా ఉన్నారు. ఏం జగన్ రెడ్డి నీ ప్రభుత్వంలో ఈ చెల్లెలకు మందు అలవాటు చేస్తావు కదా జగన్ రెడ్డి? ఎప్పుడూ లేనిదే అందులో బూమ్ అది తల తిరిగిపోయి ఇంటికి పోతే అన్నం సరిగా చేయడం లేదు, వాళ్ళు మహిళలు టిఫిన్ సరిగా చేయడం లేదు. అందరి గురించి చెప్పలా, కొంతమందికి అలవాటు చేస్తావు జగన్ రెడ్డి. నీ కూతుర్లకు కూడా అలవాటు చేస్తున్నావు జగన్ రెడ్డి, వాళ్ళకు కూడా చేయి జగన్ రెడ్డి. వాళ్ళు రేపు వస్తే ఆంధ్రాలో బూము, కోడికత్తి విసికి, ఈ వైఎస్ గొడ్డలి, ఈ బూము ఇవన్నీ కూడా అలవాటు పెట్టద్దా జగన్ రెడ్డి? నీకు పుట్టిన బిడ్డలకు ఒక చట్టము, నీ తోన్న పుట్టిన బిడ్డలకు ఒక చట్టము, ఈ రాష్ట్రంలో ఉండే బిడ్డలకు ఒక చట్టము, జగన్మోహన్ రెడ్డి చిన్నాయన కొడుకు అవినాష్ రెడ్డికి ఒక చట్టము. అబ్బా చట్టాలు, సిబిఐ కేసులు ఏంది జగన్ రెడ్డివే? అంటే దేశద్రోహం కేసులకు అవినాష్ రెడ్డి అర్హుడు కదా జగన్ రెడ్డి? అంటే ఈడ చదువు సందేలేని ఏలు గుర్తులేసే వాళ్ళ మీద నువ్వు దేశద్రోహం కేసు పెడుతున్నావు జగన్ రెడ్డి? ఏంది ఇది బుద్ధుండోడు చేసే పనేనా? వాడేవాడో బేకార్ నా కొడుకు నువ్వు పెట్టుకున్నావు సద్దలు రాంకేసిన అంటే వాడు చెప్పే సలహాలు నీ ఉరి తెచ్చుకునేస్తావు జగన్ రెడ్డి. ఇట్లాంటివి చేసి జగన్ రెడ్డి బుద్ధుండోడు చేసే పని కాదు జగన్ రెడ్డి. అయిపోయిందిలే, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ తక్కువ వచ్చేసింది జగన్ రెడ్డి.